దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినంలో వేకునే ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బలిభక్షులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్న దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినిగ్రహించి వాక్యతనంలో పాల్గొనకండి. నేటి దిన ధ్యానవాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి ఒక మాటను, తెలిసిన మాట, బాగా పరిచిన మాట చదువుతా ఉన్నాను. రండి, కలిసి ధ్యానం చేద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించుట. తలాలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. నివున్నతమైనటువంటి అత్యున్నత ప్రేమను బట్టి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఉదయకాలంలో నీ పాద సముఖంలో ఉండేటువంటి ధన్యత మాకు ఇచ్చారు. వందనాలు నాయన. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము కేవలం నీ నామములకు మాత్రమే ఘనత కలుగు ప్రవర్తించడానికి నీ మాటల ద్వారా బలపట్టి మీరు ఇచ్చిన అవకాశం స్తుతులు చెల్లిస్తున్నాం. ఏదైనా కూడా నడిపించి మీరు ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. మరి చదవని మాట చెప్పాను కదా ప్రారంభంలోనే, అందరికీ చాలా సుపరిచితమైనటువంటి, బాగా పరిచయమైనటువంటి మాట. గడిచిన దినాన ఒక చక్కటి మాట మనం నేర్చుకున్నాం. ప్రార్థన గురించినటువంటి ధ్యానం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే నిర్లక్ష్యం వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది మనం శుద్ధి చేస్తుందని చెప్పి మనం నేర్చుకున్నాం. ఈరోజు అదే ప్రార్థన మనం ఏం చేస్తుంది అనే విషయాన్ని గమనించాం. పిల్లరా, మనకి ఏం కావాలి, మనకేం అవసరం, ఎలాంటి వస్తువులు కావాలి, ఎలాంటి పరికరాలు కావాలి, ఏంటి కావాలని సమస్తం కూడా ఆయన తెలుసు ఆయనకి. చూడండి, దేవునికి మనము లోబడినప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవేళ లోబడకపోతే అది చాలా కష్టతరంగా కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు ఏమాత్రం కూడా అన్యాయమైనవి కానీ ఆచరింప సఖ్యము కానివి కానీ కాదు. మనతో విభేదించి మనకు విరోధముగా కుట్రలు పని, మనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడం సిద్ధపడిన వారిని గురించి మనం ప్రార్థన చేయడం అనేది ప్రారంభిస్తే దేవుని ప్రేమ అనేది మనను ఆవరిస్తుంది. కనుక మనము వారిని కూడా ప్రేమించగలుగుతాం. బాధించు వారి ప్రక్కన ప్రభు మనను ఉద్దేశపూర్వకంగా ఉంచుతాడు. గమనించాలి. ఇది మన క్రమశిక్షణలో ఒక భాగం. మనం ప్రార్థన చేస్తే విభేదించుకునేటువంటి వారు, అపార్థం చేసుకునేటువంటి వారు మధ్యన ఉండడానికి అవసరమైనటువంటి లేక కావలసిన కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పిల్లలు గమనించండి, ప్రార్థన అనేది మన హృదయంలో ఉన్నటువంటి ద్వేషాన్ని బయటకు పంపించేస్తుంది. అసలు ఏమాత్రం కూడా ప్రవేశింపనివ్వదు. మనలను హింసించు వారి పట్ల కూడా ఏదైనా చెడు మనలో ఉంటే ప్రార్థన దాన్ని కూడా తొలగిస్తుంది. అందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు నటించకూడదట. వేషధారుల వల్లే మనుషులకు కనబడాలని ప్రార్థన చేయకూడదట. ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేయన్నాడు దేవుని యొక్క వాక్యం. ఆత్మీయ క్రమశిక్షణ కార్యక్రమాలన్నిటిలో అతి సులువుగా ప్రార్థన అనేది వేషధారణగా మారిపోగలదనే విషయాన్ని కూడా గమనించాలి. దినములకు ఎన్ని మార్లు లేక ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో చెప్పుకుంటూ తిరిగేటువంటి పరిశైలిది. అలాంటి వారి వల్ల ఉండొద్దనేది దీని ఒక వాక్యం చెప్తుంది. ఉదయకాల సమయంలో మనుషులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం అది. దానివల్ల ఎటువంటి ప్రతిఫలము ఉండదు. వీళ్ళ మన జీవితంలో ప్రార్థనది అనేది బాహ్య అలంకరణ కొరకు కాదండి, అంతరంగ అలంకరణ కొరకు ప్రార్థన. ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యము ఏంటంటే రహస్యంగా తండ్రికి ప్రార్థన చేయడమే.
మనము ఏకాంత ప్రదేశానికి వెళ్తే తప్ప ఆత్మ యొక్క మృదువైనటువంటి స్వరాన్ని మన చుట్టూ ఉన్నటువంటి అల్లరి నుంచి తప్పించుకుని వినలేము. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు పలకొద్దు. అవి పలికేది ఎవరు అంటే అన్యులు పలుకుతారంటున్నాడు. మీకు ఏం కావాలో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఆయనను అడగాలని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పిల్లల ప్రార్థన అంటే దేవునికి తెలియని విషయాలను మనమే ఆయనకి తెలియచేయడం కాదండి. మరి ఏంటండి అని అంటారా? మన ఉద్దేశాలను చిన్నపిల్లల వలె తండ్రికి తెలియచేయడమే ప్రార్థన. సామాన్య ప్రార్థనలు మహోన్నతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. దేవా, పాపినైనా నన్ను కరుణించు అనేటువంటి ప్రార్థన సుంకరిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డ అవసరతలు ఏంటో తండ్రికి తెలుసు. ఏమండి, కుమారుడు అయినా కూడా కుమారుడు తండ్రిని అడిగితే తండ్రికి ఆనందం. అది అందుకే అంటాడు, మీరు అడిగితేనే ఇస్తాను అంటున్నాడు. ఈ పద్ధతి బాంధవ్యాన్ని గట్టిపరచి జీవింపు చేసేటువంటి పరిస్థితి. చూడండి, చంటిబిడ్డకి పాలిచ్చే సమయం ఏంటనేది తల్లికి బాగా తెలుసు. అయితే అదే బిడ్డ పాలు కొరకు ఏడిస్తే కనుక తల్లి చాలా అతని హృదయము తలడిల్లిపోతుంది. కనుక మనము బయటకు చెప్పేటువంటి అభిప్రాయమైన లోపల దాచుకునేటువంటి బాధ అయినా కూడా ప్రార్థన అనేది ఆత్మ యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి తీవ్రమైన ఆకాంక్షను కనుక దాని ద్వారా ఏమండి పెదవులు సహితము పలికించగలిగేటువంటి భావాలు ఆ ప్రార్థనలో తండ్రికి చేరతాయి. కనుక మనకి ఏది కావాలో సమస్తం ఆయనకు ముందే తెలుసు కనుక తప్పకుండా ఆయన మనకి ఇస్తాడు. అందుకే అంటాడు కదా మాటలు, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతాను, తట్టండి తీసు. కనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అనుకుంటున్నాం నాకేం కావాలో నా తండ్రికి తెలియదు అనుకుంటున్నాను, కానీ సమస్తం తెలుసు, కానీ నువ్వు అడిగితేనే ఇవ్వడానికి సిద్ధంగా. నేను ఒక మాట జ్ఞాపకం చేశాను కదా, కుమారుడు అడిగితే తండ్రికి ఆనందం. నా కుమారుడు నా కుమార్తె నన్ను ఇప్పుడు అడుగుతాడా, నేను ఇస్తాను అన్నట్టు. కనుక ఉదయకాల సమయంలో తండ్రికి సమస్తం తెలుసు. నువ్వు ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నీ ఎరిగిన దేవుడు కనుక ఆయనను మాత్రమే నమ్మి ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు మనకు దీవించుగాక. తలలో ఉంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ పాద సముఖం నుండి నాయన మాకు ఏం కావాలో, మాకు ఏది అవసరమో మాకంటే ముందుగా సమస్య మెరిగిన దేవుడు అయినా కూడా అడగండి ఇస్తాను అంటున్నాం. మేము అడిగితే నీకు ఆనందం నాయన. ఆ ఆనందాన్ని మేము రెట్టింపు చేయడానికి మాకున్న ప్రతి అవసరతలు కానీ దానితో పాటు నీ కొరకు నాయన మా యొక్క పరిస్థితి నీ ఉద్దేశము మా జీవితం నెరవేర్చడానికి ముందుకు వెళ్ళే కృపద ఇచ్చింది. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని బలపరిచేలాగా సహాయం అండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.